హాయ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ వచ్చేసి రుమటైడ్ ఆర్థరైటిస్. రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్ళ వాతము ఏజ్తో సంబంధం లేకుండా ఎవరికైనా రావచ్చు. కీళ్ళ నొప్పులకు కీళ్ళ వాతానికి ఒక తేడా ఉంది. కీళ్ళ నొప్పులు అంటే కేవలం జాయింట్ మాత్రమే పరిమితమై ఉంటాయి అన్నమాట. కీళ్ళ వాతం అంటే కండరాలకు, నరాలకు, ఎముకలు, ఈ మూడింటికి సంబంధం ఉండేటువంటి అంశం ఇది కీళ్ళ వాతం. ఇంకొక విషయం ఏంటంటే కీళ్ళ వాతంలో వాపులు కూడా ఉంటాయి, స్వెల్లింగ్ కనబడుతుంది. జాయింట్ స్వెల్లింగ్ అనేది ఎక్కువగా కనబడుతుంది. కీళ్ళ నొప్పుల్లో అది ఎక్కువగా ఏర్పడుతుంది, అంటే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. కీళ్ళ నొప్పులు అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అది అరుగుదల తాలూకు సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ కీళ్ళవాతం రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వంశ పారంపర్యంగా కీళ్ళ నొప్పులు ఎవరికైనా ఉంటే కూడా ఈ ప్రాబ్లం కనబడుతుంది. అలాగే జన్యుపరమైనటువంటి కారణాలు, HLA-B27 అనేటువంటి జీన్ పాజిటివ్ గా ఉన్నప్పుడు కూడా ఈ కీళ్ళవాతం కనబడుతుంది. అలాగే వృత్తిపరంగా ఎక్కువగా విపరీతమైనటువంటి ఒత్తిడికి గురయ్యేటువంటి వ్యక్తులు, ముఖ్యంగా నైట్ డ్యూటీస్ అధికంగా చేస్తూ స్ట్రెస్ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులకు కూడా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్ళవాతం కనబడుతుంది. ఇక పురుషులతో పోల్చుకుంటే మహిళల్లో ఈ ప్రాబ్లం అధికంగా కనబడుతుంది. మహిళల్లో కూడా మిడిల్ ఏజ్ అంటే 30 నుండి 40 ఏజ్ గ్రూప్ మహిళల్లో అధికంగా కనబడుతుంది. అండ్ ఈ నొప్పుల్లో ఒక కీ పాయింట్ ఉంటుందండి. మనకి ఈ నొప్పులు ఒక వైపు స్టార్ట్ అయ్యాయి అంటే వారం 10 రోజుల్లో ఇంకో వైపు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే మనకు కుడి పక్క భుజానికి నొప్పులు స్టార్ట్ అయ్యాయి అనుకుంటాం, ఒక వారం రోజుల్లో ఎడమ పక్క భుజానికి కూడా నొప్పులు వచ్చేస్తాయి. ఇవి రుమటైడ్ ఆర్థరైటిస్ లోని ప్రధాన లక్షణం. ఇక ఇది పెద్దవాళ్లలోనే కాకుండా చిన్న పిల్లల్లో, అంటే 12-14 సంవత్సరాల వయసు పిల్లలు కూడా ఈ ప్రాబ్లం కనబడుతుంది. అలా చిన్న పిల్లల్లో ఈ ప్రాబ్లం వస్తే జువెనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి లక్షణాలు చెప్తాము. అయితే ఈ నొప్పులు, ఈ లక్షణాలు ఏ విధంగా అంటే జ్వరంతో కూడి ఉంటాయి. అంటే జ్వరం వచ్చి జ్వరం తగ్గుతున్న క్రమంలో నొప్పులు రావడం ఈ లక్షణం కనబడుతుంది. లేదా జ్వరంతో పాటుగా నొప్పులు రావడం రుమటైడ్ ఆర్థరైటిస్ కనబడుతుంది. నొప్పులు ఎంత తీవ్రంగా పెరుగుతూ వస్తాయంటే కదలికలు అనేవి చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి. ముఖ్యంగా ఉదయం నిద్ర లేచిన తర్వాత లేచి పాదాలు నేల మీద పెట్టడానికి విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది. అంటే జాయింట్స్ అన్ని కూడా స్టిఫ్ అయిపోతాయి, కదలికలు అన్ని స్టిఫ్ అయిపోతాయి. సో ఉదయం బెడ్ నుంచి కాలు కింద పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత నడవడానికి పాసిబిలిటీ అవుతుంది. అప్పటి వరకు నొప్పులు విపరీతంగా ఉంటాయి. అంత తీవ్రమైనటువంటి నొప్పులు మార్నింగ్ స్టిఫ్నెస్ తో కూడి ఉంటే రుమటైడ్ ఆర్థరైటిస్ ని మనం సస్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ నొప్పులు మనం అశ్రద్ధ చేసినట్లయితే ముదురుతూనే వస్తాయి. ఎంతలా ముదురుతాయంటే అతి తక్కువ టైంలో 1.5-2 నెలల వ్యవధిలోనే నొప్పులు చాలా పెరిగి ఎంతలా పెరిగిపోతాయంటే అసలు కదలిక బెడ్పైన అటు ఇటు తినడానికి కూడా కష్టతరంగా మారదు, అంత తీవ్రంగా నొప్పులు పెరుగుతాయి. వీటితో పాటు జ్వరం ఉండడం కనపడుతుంది. కొందరు నొప్పులు ఎంత తీవ్రం అవుతాయంటే ఒక గ్లాసు మంచినీళ్ళు పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది, పెన్నుతో రాసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అంత తీవ్రంగా నొప్పులు అనేవి ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ లో కనబడతాయండి. ఇక ఈ నొప్పులు చిన్నపిల్లలు, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కనబడతాయి. ప్రధానంగా తుంటి భాగం పైన ఇది ఇంపాక్ట్ పడుతుంది, నడుము తుంటి భాగం పైన పడుతుంది. సో నడకలో తేడా అనేది చిన్న పిల్లల్లో కనబడుతుంది. కాబట్టి వీటిని అస్సలు అశ్రద్ధ చేయకండి. వీటికి ముఖ్యమైన కాంప్లికేషన్స్ కూడా కనబడతాయి. ఈ నొప్పులు తీవ్రతరంగా మారితే కళ్ళెంబట నీళ్లు రావడం మారిపోతుంది, అంటే డ్రైనెస్ ఆఫ్ ఐస్ కనబడతాయి. కళ్ళు బాగా డ్రైగా మారిపోతాయి, దురద మంటగా ఉంటాయి, కానీ నీళ్లు రావు. అలాగే శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. లంగ్స్ ని కప్పించేటువంటి సన్నటి పొర ప్లూరా అని ఉంటుంది. ఆ ప్లూరా ఇన్ఫెక్షన్ కి, ఆ ప్లూరా అనేది కంప్లీట్ గా ఇన్ఫెక్షన్ కి గురయ్యి శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. దాంతో పాటు తిమ్మిళ్ళు, మంటలు, పాదాల్లో వేగ చివరిలో కనపడుతుంటాయి. ఈ 3 కూడా మనము చాక్లెట్ సిండ్రోమ్ అంటారు. ఈ 3 కూడా దీని యొక్క కాంప్లికేషన్స్ గా మనం చెప్పుకోవచ్చు.
వీటిని ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకండి. ఈ సమస్య ఎవరికి సఫర్ అవుతున్నా కూడా హోమియోపతిలో చాలా చక్కని పరిష్కారం ఉంటుంది. రెగ్యులర్ గా హోమియోపతి మందులు వాడండి, సంపూర్ణంగా ఈ వ్యాధి నుంచి జయించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ అవర్ ఛానల్.